హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇంకొక బ్లౌజ్ అండ్ శారీ చూపిస్తానండి. ఇది ఒక కస్టమర్ శారీ అనమాట. ఇది కొంచెం కాస్ట్లీ శారీయే. కస్టమర్కి ఆల్రెడీ నేను ఇంతకుముందు బ్లౌజ్ స్టిచ్ చేశాను. ఆ బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత సేమ్ అదే బ్లౌజ్ నాకు ఆది కోసం పట్టుకొని వచ్చారండి. ఇంకొక 3 శారీస్ తీసుకొచ్చారు ఆ సిస్టర్. అక్క నాకు చాలా బాగా ఫిట్టింగ్ బాగుంది, ఇంకొక ఈ 3 శారీస్ కూడా స్టిచ్ చేయి సేమ్ ఈ బ్లౌజ్ లాగే అని చెప్పి నేను కుట్టిన బ్లౌజ్ నాకే అదికి ఇచ్చారండి. నాకు చాలా హ్యాపీ అనిపించింది. తర్వాత ఈ బ్లౌజ్ అయితే నేను ఇలా స్టిచ్ చేశాను. ఇది అర్జెంట్ ఇమ్మని చెప్పారనమాట. ఇంకా మిగతా 2 శారీస్ తర్వాత స్టిచ్ చేస్తానని చెప్పాను. ఇదైతే నేను ఇలా స్టిచ్ చేశానండి. బుట్ట హ్యాండ్స్ పెట్టి పాట్ నెక్ పెట్టాను. తర్వాత హ్యాంగింగ్స్ అయితే కొంచెం హెవీగా ఇచ్చానమాట. దీనికి నేను పైపింగ్ వేశాను, సిల్వర్ పైపింగ్ వేసి దానికి ఆ పూసలు స్టిచ్ చేశాను అనమాట. నాది ఆల్రెడీ ఇలాంటి బ్లౌజ్ ఒకటి నేను మీకు వీడియో పెట్టానండి. నేను కూడా ఇలానే స్టిచ్ చేసుకున్నాను ఒక బ్లౌజ్. ఈ బ్లౌజ్ కూడా తను ఇలా స్టిచ్ చేయమని చెప్పింది, నేను ఇలా స్టిచ్ చేశానండి. హ్యాంగింగ్స్ అయితే చాలా బాగా వచ్చాయి, బాగా అనిపించింది అనమాట. నేను మళ్ళీ లాస్ట్లో దీనికి చిన్న చేంజ్ చేశానండి, అది మీకు లాస్ట్ వరకు చూడండి. ఫ్రంట్ ప్రిన్స్ కట్ పెట్టాను, డీప్ నెక్ ఇచ్చి దానికి ఇలాగ పూసలు ఫ్రంట్కి అయితే సింగిల్ పూసలే స్టిచ్ చేశానండి. లుక్ అయితే చాలా బాగుంది. హ్యాండ్స్ ఏమో బుట్ట హ్యాండ్స్ అనమాట. మొత్తం ఇంకొకసారి కూడా సేమ్ ఇలానే బుట్ట హ్యాండ్సే పెట్టమని చెప్పింది ఆ సిస్టర్. ఈ హ్యాండ్స్ అయితే తనకి చాలా బాగా నచ్చాయంట. ఇంకా అన్ని బ్లౌజెస్కి ఇలాగే హ్యాండ్స్ స్టిచ్ చేయమని చెప్పింది మిగతా 2 శారీస్కి. తర్వాత ఫ్రంట్ ఇలా ఉందండి. ఇది నేను మళ్ళీ చేంజ్ చేశానని చెప్పాను కదా, మధ్యలో మళ్ళీ నాకు ఎందుకో గ్యాప్ అనిపించింది. నేను మళ్ళీ ఆ ప్లేస్లో ఒక్కొక్క సింగిల్ పూసలు స్టిచ్ చేశాను అనమాట. గోల్డ్ సిల్వర్ 2 ఉన్నాయి. మధ్యలో స్టిచ్ చేసినవన్నీ గోల్డ్ పూసలు అనమాట. ఫ్రంట్ వైపు కూడా పూసలు స్టిచ్ చేశానండి. ఈ బ్లౌజ్ మీకు ఎలా అనిపించింది? నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.